అందరికీ నమస్కారం. ఇంట్లో వృధా ఖర్చులు ఎక్కువైనప్పుడు, అలాగే ఆర్థిక సమస్య, అప్పు సమస్య పూర్తిగా తొలగిపోయి అంతో కొంతో ధనం చేతిలో నిలబడాలంటే ప్రతి శుక్రవారాలు, అలాగే ప్రతి మంగళవారాలు ఈ చిన్న పరిహారం చేయండి. దానికోసం ఎక్కువగా ఖర్చు చేయనవసరం లేదండి. ఒక చిన్న తేనె బాటిల్, దానితో పాటు బిల్వదళం ఉంటే సరిపోతుంది. మన దగ్గర బిల్వదళం చెట్టు కనుక లేకపోతే ఎవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని అడిగి ఒక ఆకునైతే కోసుకోవాలండి. తర్వాత బిల్వదళం పైన ఒక్కో చుక్క చొప్పున తేనె ఈ విధంగా ఆకు పైన వేయాలి. తర్వాత ఈ బిల్వదళం తీసుకెళ్ళి నైరుతి భాగంలో పెట్టాలండి. ప్రతి ఒక్కరూ నైరుతి మూలల్లో ఎక్కువగా ధాన్యం కంటే ఆల్మారి బీరువను ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి బీరువా దగ్గర ఈ విధంగా ఈ ఆకును తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేయాలండి. ఎప్పుడైతే చీమలు ఈ తేనెని ఆహారంగా స్వీకరిస్తుందో అప్పుడు లక్ష్మీదేవి ఆకర్షణ మన ఇంటికి కలిగింది అని అర్థం. కాబట్టి చీమలు ఎప్పటి వరకు అయితే వస్తాయో అన్ని మంగళవారాలు, అన్ని శుక్రవారాలు ఖచ్చితంగా ఈ బిల్వదళం తేనెతో పరిహారం చేసుకోవాలండి. ఈ విధంగా ఈ పరిహారం చేసుకోవడం వలన ఇంట్లో వృధా ఖర్చులు తగ్గిపోతుంది. అలాగే ఆర్థిక సమస్య, అప్పు సమస్య పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి ఆకర్షణతో ఇంట్లో ధనం నిలబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సింపుల్ పరిహారాన్ని ఆచరించండి. అధిక మొత్తంలో ఫలితాన్ని పొందండి. ఇలా నేను ప్రతిసారి బిల్వదళం అయితే పెడుతూ ఉంటానండి. ఇలా పెట్టిన తర్వాత ఎప్పుడైతే చీమలు వాటిని ఆహారంగా స్వీకరిస్తాయో లక్ష్మీదేవి చాలా తొందరగా ప్రీతి చెందుతుంది, అలాగే సంతోషిస్తుంది. కాబట్టి ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షణ సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.